హలో నమస్తే, వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో మనతో ఉన్నారు ఒక డిఫరెంట్ గెస్ట్. డిఫరెంట్ అని ఎందుకు అన్నాను అంటే, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో, అంటే ఎక్కువ కాలం నుంచి కాదు, రీసెంట్గా ఇన్స్టాగ్రామ్లో ఒక డిఫరెంట్ ఫుడ్ వీడియోస్ స్టార్ట్ చేసి ఫుడ్ అంటే చాలా మందికి విరక్తి వచ్చేలా చేస్తున్నారు. ఆయన ఎందుకు అలా చేస్తున్నారు అండ్ ఏంటి ఆయన కథ వెనక, ఆ కష్టం వెనక కథ ఏంటి, ట్రోల్స్ తీసుకుంటూ కూడా అలాంటి ఫుడ్ వీడియోస్ చేయాల్సిన అవసరం ఏంటి అని చెప్పడానికి మనతో భాషా గారు ఉన్నారు. సో ఫుడ్ ఎవర్ అంటూ స్టార్ట్ చేశారు. తక్కువ టైంలోనే ఎక్కువ మంది రీచ్ని తెచ్చుకున్న ఫుడ్ లవర్. సో ఫుడ్ లవర్ మాటల్లో అసలు ఎందుకు ఇంత కష్టపడుతున్నారు, ఆయన వెనక కథ ఏంటి, ఈ కష్టం వెనక కథ ఏంటి ఆయన మాట్లాడి తెలుసుకుందాం. సో హాయ్ బ్రో. హలో. ఫుడ్ లవర్ ఫుడ్ లవర్ అని తెలుసు, కానీ మీరు తినే ఫుడ్ లవింగ్ లా లేదు మాకు. అంటే ఎందుకు అనిపిస్తుంది కదా? మీరు ఏం చేస్తున్నారో మీకు తెలుసు, మాకు తెలుసు. ఎందుకు అనిపిస్తుంది అంటే, ఆల్ మిక్స్ ఫ్రూట్ జ్యూస్, అదేంటది డార్లింగ్ సినిమాలో బ్రహ్మానందం గారు పోలా అదిరి పోలా అన్నట్టు మీరు తినే ఫుడ్ కూడా పోలా అదిరి పోలా చేయాల్సి అన్ని మిక్స్ చేసుకుని అలా తినాలి అంటే డిఫరెంట్ వే. ఎందుకంటే ప్రతి ఒక్కడు హోటల్స్ పోయి ఇట్లా సపరేట్ ఫుడ్ చూపించడం కామన్ అయిపోయింది. ప్రతి ఒక్కడు చేస్తున్నారు ఫుడ్ బ్లాగింగ్. నేను డిఫరెంట్ గా ఆలోచించుకుని ఎలా చేస్తే ఎట్లా మనకి రీచ్ అవుతామని చెప్పి ఆల్ ఫుడ్ అంటే ప్రపంచంలో ఎవరు తినరు, మన ఇండియన్స్ అయితే అసలు తినరా మిక్స్ చేసి, ఆ విధంగా తింటున్నాను నేను. అంటే రీచ్ అవడానికి పీపుల్ రీచ్ కోసం కడుపుని ఇబ్బంది పెట్టి, మేబీ ఇప్పుడు అది ఎఫెక్ట్ అవ్వకపోయినా ఇట్స్ లైక్ ఏ స్లో పాయిజన్. అది ఫ్యూచర్ లోనే ఎఫెక్ట్ అవ్వచ్చు. ఎందుకు దాని కదా ఇంత కష్టపడి దేనికోసం ఇదంతా? యాక్చువల్గా రీచ్ కోసం అనేది యాక్చువల్గా మా మదర్ కోరిక వచ్చేసి చిన్న కోరిక ఉంది. అంటే పెద్ద కోరిక, మా మదర్ చిన్న కోరిక లాగా ఉండదు కానీ చాలా పెద్ద కోరిక. మా మదర్ ఎవ్రీ ఇయర్ ఒక సీజన్ చూస్తుంది, బిగ్ బాస్. మా మదర్ చాలా ఇష్టమైన సీజన్ అది. ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు చూస్తుంది ఎపిసోడ్స్. మా మదర్కి ఇట్లా టీవీలో బిగ్ బాస్ లో మా కొడుకు కనిపించాలని ఒక కోరిక. మా మదర్ కోసం నేను ఏం చేయగలిగితే నేను రీచ్ అవుతాను బిగ్ బాస్ కి చాలా ఆలోచించుకొని ఈ స్టేజ్ లో నేను ఈ ఫుడ్ బ్లాగింగ్ మిక్స్ ఆల్ మిక్స్ ఫుడ్ దీన్ని చూస్ చేసుకున్నాను, దిగాను, చేస్తున్నాను. రీచ్ అయింది దేవుడి వల్ల. ఏమంటే పాజిటివ్ గా కాదు, కొంచెం నెగిటివ్ గా పోతుంది, కానీ తప్పడం లేదు నాకు. అంటే దిగాను బురదలో అంటుకుంటుంది దాన్ని. అంటే నా వ్యూవర్స్ ని నేనేం అనలేను, ఎందుకంటే నేను చేసేది నెగిటివ్ నాకు అర్థమవుతుంది, చేయాల్సి వస్తుంది. తప్పడం లేదు నాకు. తప్పడం అంటే దిగిపోయారు. సరే, ఇప్పుడు మా దగ్గర కూడా దిగిపోయారు. మా దగ్గర ఏమైనా ట్రై చేస్తున్నారా? అంటే మీకోసమే స్పెషల్ గా బిర్యానీ నేను మీకు నా చేతులతో స్వతహా వడ్డిస్తాను, మీరు తినాలి. మీ స్టైల్ ఆఫ్ ఫుడ్ కాదు కదా? లేదు లేదు లేదు, నా స్టైల్ ఫుడ్ కాదు, కామన్ ఫుడ్, హైదరాబాదీ బిర్యానీ. ఓకే, కొంచెం పట్టండి సార్. కొంచెం ఎక్కువ వద్దండి. లేదు 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 లేదు, చాలు 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 చాలు. అబ్బో, కొంచెం అసలు కొంచెం 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 పడిపోయింది అయిపోయింది. నేను వేసుకుంటాను సార్. సరే, ఇది కొంచెం కొంచెం సార్ 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 అది అయిపోయింది సార్. సార్ ఒక్క నిమిషం సార్, రెండు ముక్కలు మీకు వేస్తాను. రాలేదు సార్. సార్ సార్ ఈ ముక్క నాకు నచ్చింది సార్, ఇది తీసుకుంటాను నేను. ఇది వేస్తాను సార్. ఇది ఎముక ఉంది నాకు, అది నేను ఎముక తిన్నాను సార్, అందుకు దీంట్లోకి వచ్చేసి అంటే కొంచెం కొరకలేదు సార్ నేను అందుకు. ఇప్పుడు ఏంటిది నాకు సార్? రైస్ సార్, కొంచెం షేర్ మీ స్టైల్లో మీరు తినండి, స్టైల్ నాకు వదిలేసేయండి సార్. కొంచెం షేర్వా సార్. సరే అండి, ఒకటి ఉంది, అది మీకోసమే నేను స్పెషల్గా చూడండి ఇట్లా షేర్వా కలుపుకొని అలా చేసుకుంటారు. ఏం చేస్తున్నాడండి? కొంచెం రైతా సార్, చూడండి రైతా. లేదు లేదు లేదు, కింద పడదు. మీకు స్పెషల్ ఐటమ్ సార్ మీకోసం అని చెప్పి జస్ట్ క్యాజువల్ గా పిలిచాను సార్. సార్ సార్ చూడండి ఏంటది సార్, డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్ సార్. చూడండి కలర్ అయిపోయింది కదా సార్. ఈ మూత తెప్పి చూడండి సార్, కొంచెం సార్ నా కోసం. నేను ఇంటర్వ్యూ చేయడానికి పిలిచాను. అవునా సార్? అయ్యో, ఇది వేస్ట్ నేను తినేస్తాను సార్ వేసుకొని. కొంచెం కారిపోతుంది సార్. వీడియోస్ లో చూస్తేనే ఒకలా ఉంటుంది, మాకెందుకు లైవ్ లో ఇస్తున్నారు? లేదు బాగుంటుంది సార్, మీకోసం నేను కష్టపడి వచ్చాను సార్. అది డ్రాగన్ ఫ్రూట్ జ్యూస్, బిర్యానీ డ్రాగన్ జ్యూస్ బాగుంది సార్ కాన్సెప్ట్. తినండి సార్.
పక్కన పెట్టుకుని ఎలా తింటాం సార్? కొంచెం దూరం జరిగింది కదా సార్. చూడండి ఇక్కడ ముక్క తీసుకొని నేను పెడతాను. వద్దండి, మీరు తినండి. అయ్యో వ్యూవర్స్, మీకో ముద్ద నాకో ముద్ద. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, అదిరిపోయింది రైస్, సూపర్. బా ఇంటర్వ్యూ చేసుకుంటాను సార్ నేను. తీసుకోండి సార్, నేను తింటుంటాను, మీరు తీసుకోండి. తింటానే ఉంటారు అంటే స్టార్ట్ చేశాను కదా సార్. నేను అలాగే తీసుకోవాలి. కొంచెం అడ్జస్ట్ అవ్వాలి సార్, ప్లీజ్ సార్. అడ్జస్ట్ అవ్వాలంట. ఫుడ్ లెవెల్ ఇంత చేస్తున్నారు కదా సార్. సార్ కొంచెం సార్, కానీ చెప్పండి సార్. మిమ్మల్ని చూస్తా, ఫుడ్ చూడలేం కానీ సార్. అమ్మ కోరిక నెరవేరడం కోసం ఎంత చేస్తున్నారు అన్నారు సార్. అసలు మీరు లైఫ్ లో ఏంటి, ఏం చదువుకున్నారు, ఏం చేశారు? సార్ నేను ఫిజియోథెరపిస్ట్ సార్, డాక్టర్ని సార్. నేను ఏంటండి? డాక్టర్ సార్, నేను ఫిజియోథెరపిస్ట్ ప్రాక్టీస్ చేస్తున్నాను సార్. నేను ఒక చిన్న అనంతపూర్ జిల్లా నుంచి రాయలసీమ, అక్కడ టీవీ దగ్గర నా చిన్న క్లినిక్ ఉంది సార్. అక్కడ నేను ప్రాక్టీస్ చేసి ఉంటాను సార్. డాక్టర్? అవును సార్. ఫుడ్ లవర్? ఎస్ సార్. ఇంట్లో అమ్మ కోసం ఎంత చేస్తున్నా అన్నారు కదా సార్. ఇలాంటి ఫుడ్ తిని స్టమక్ అప్సెట్ అవుతుంది, అమ్మ ఏమనరా? సార్ అమ్మ అంటుంది సార్, కానీ అమ్మకి యాక్చువల్గా తెలియదు సార్. అమ్మకి నేను ఇలాంటివి చేస్తానని చెప్పి మా మదర్కి ఐడియా లేదు. కానీ అమ్మ కోసం చేస్తున్నాను సార్. మా మదర్కి అయితే ఐడియా లేదు. అంటే వాట్ అయింది, మా మదర్ ఏమనుకుంటుంది, ఓకే వీడియో చేసుకుంటా అంటే ఓకే నా కొడుకు ఏదో తింటున్నాడు అనుకుంటుంది. కొన్ని వీడియోస్ ఏం చేస్తాను అంటే ఎడిట్ చేసి బాగా తినేది పెట్టుకుంటాను సార్. లాస్ట్ కూడా చూపిస్తాను, చూడమ్మా బాగా తిన్నాను, బాగా తిన్నాను అని చెప్తుంది మా అమ్మ. ఇవన్నీ తెలియదు సార్ మా మదర్కి. అంటే ఎవరైనా కానీ, ఏ తల్లైనా కానీ ఇలా తింటే కడుపు చెడిపోతుంది, ప్రాణుల ప్రమాదం అని భయపడతారు. కానీ అది నిజం, నేను చూపించలేను మా మదర్కి ఇట్లా తినేది. ఇప్పుడు చాలా మంది కాన్సెప్ట్ చూసి ట్రోల్ సార్ తినేస్తున్నారు, కడుపుకి ఏమన్నా అయితే మళ్ళీ కాదు చెప్పండి సార్. వద్దు సార్, నాకు ఇది పెట్టారు చాలు, నా కోసం ప్రేమగా తీసుకొచ్చి ఇది పెట్టారు చాలు, నా చదువు తినిపిస్తాను సార్. వద్దు సార్ ప్లీజ్ సార్, వద్దు సార్. ఆ రంగు చూస్తుంటేనే అదోలాగా ఉంది మాకు. ఏం లేదు సార్, బ్యూటిఫుల్ సార్. వద్దు సార్ ప్లీజ్ సార్. డ్రాగన్ ఫ్రూట్ బిర్యానీ సార్. మైట్ బి మిమ్మల్ని చూసి ఫ్యూచర్ లో ఎలాంటివి ఏమన్నా వస్తాయేమో కూడా భయం వేస్తుంది మాకు సార్. చూడండి సార్, నా డబ్బులతో నేను తింటున్నాను, ఏమంటే వీడియో పెట్టుకుని తింటున్నాను, నా ఇష్టంతో నేను తింటున్నాను. నా వ్యూవర్స్ కూడా ఇష్టం ఇలాంటివి. కొంతమంది వ్యూవర్స్ నాకు సపోర్ట్ చేస్తున్నారు, అన్న మీరు ఇలా చేస్తున్నారంటే మీకు ఏదో లోపల ఏదో ఉంది నా సాధించాలని చేస్తున్నారని చెప్పి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. నేను నన్ను నెగిటివ్ పర్సన్ నా పాజిటివ్ ఇచ్చే పర్సన్స్ కోసం నేను చేస్తున్నాను. పాజిటివ్ ఫీల్ అయ్యేవాళ్ళు. మన నెగిటివ్ ట్రోల్స్ కూడా వస్తున్నాయి కదా సార్, వాళ్ళని కూడా అంటే నేను మీ ఇన్స్టా అబ్జర్వ్ చేసిన తర్వాత సార్ నెగిటివ్ ట్రోల్స్, నెగిటివ్ కామెంట్స్ పెట్టేవాళ్ళు కూడా చాలా పాజిటివ్ గా ట్రీట్ చేస్తూ థ్యాంక్ యూ అని చెప్తున్నారు. సార్ విషయం ఏంటా సార్, ఇప్పుడు నా మదర్ చేయాల్సిందే నా వ్యూవర్స్ చేస్తున్నారు. తిట్టే బాధ్యత నా వ్యూవర్స్ తీసుకున్నారు. అరే ఇలా తింటే చచ్చిపోతారా నువ్వు, పిల్లనే చెప్తుంది, భార్యనే చెప్తుంది, అన్ననే చెప్తారు, తమ్ముడనే చెప్తారు. వీళ్ళ బదులు నా వ్యూవర్స్ తీసుకున్నారు ఈ బాధ్యతని. నన్ను తిట్టి ఒక దారిలో పెట్టాలని చూస్తున్నారు, ట్రై చేస్తున్నారు సార్. వాళ్ళ బాధ్యత వాళ్ళు నిర్వహిస్తున్నారు. వాళ్ళ అన్నలాగో తమ్ముళ్ళలాగో తిట్టింది సార్. నా వ్యూవర్స్ కాకపోతే ఎవరు తిడతారు సార్? వాళ్ళ కోసం వీడియోస్ తీస్తుండేది, వాళ్ళు చూడాలనే వ్యూస్ తీస్తుండేది నేను. కరెక్టే కదా సార్, యాక్సెప్టెడ్. మంచి మాట చెప్పారు. వ్యూవర్స్ కోసమే కదా వీడియోస్ తీస్తున్నారు అండ్ చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు. నెగిటివ్ చేసేవాళ్ళు అన్నదమ్ముల్లో ఫీల్ అవుతున్నారు. అవును సార్. రీసెంట్ గా పెద్ద ట్రోల్ ని చాలా డిఫరెంట్ వేలో రివర్స్ ఆన్సర్ ఇచ్చారు. అంటే ఇప్పుడు మీరు తినేటప్పుడు ఆ మాట వాడచ్చా వాడకూడదు నాకు తెలియదు. చెప్పండి సార్. అంటే ఎవరో అదే ఇవన్నీ తినే బదులు పిల్లి తింటా అన్నారు. సో టేస్టీ సార్. దానికి మీరు తిన్నాను సార్, కేక్ లాగా చేయించి దాంట్లో ఫ్లేవర్ షేప్. మీరు నమ్ముతారు నమ్మరు, మీకు తెద్దామని నాకు ఐడియా ఉంది సార్. నేను ఇక్కడి నుంచి చాలా బాగుంది సార్. ఇక్కడి నుంచి పడిపోతా సార్. ఎందుకు సార్, మీకోసం నేను ఏమేదో చేయాలని వచ్చాను సార్. మీరు మాత్రం నేను తినడం లేదు, చూడడం లేదు. మిమ్మల్ని మీరు తినడం చూస్తుంటే నాకు ఇక్కడ అయిపోతుంది సార్, అందుకని కడుపు నిండిపోతుంది అనమాట. సార్ చిన్నప్పుడు ఇప్పుడు మిక్స్ చేసి తినలేదా సార్ ఎవరు? నేను విచిత్రంగా చేస్తున్నట్టు ఎందుకు సార్ ఇలా? అందరూ తింటారు సార్. పిల్లలు బూస్ట్ లభిస్తారు, బోర్నమిటర్ లభిస్తారు, మిక్స్ నాన్ మిక్స్ పాలబూర లభిస్తారు. అట్లా